హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఎందుకంటే ఆ వీడియోలో ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది అని చెప్పి నన్ను నమ్మొచ్చారు. బిలీవ్నెస్ని నేను స్పాయిల్ చేయకుండా మీకు 100% అయితే ఇస్తా. అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో అండ్ అలాగే కొన్ని విషయాలు కూడా తెలుస్తాయి అన్నమాట. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి లెట్స్ గో. సో వీడియో ఏంటిదంటే ఫోక్ డాన్సర్స్ని డ్యాన్స్ రియాలిటీ షోలోకి ఎందుకు తీసుకొస్తారు. చాలా మంది డాన్సర్స్ ఉన్నారు. సో చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, మంచి మంచి డాన్సర్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ వదిలేసి ఈ ఫోక్ డాన్సర్స్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు. అంతెందుకు రీసెంట్గా ఒక ప్రోమో అయితే వచ్చింది కదా, ఆ ప్రోమోలో కూడా మాధురి రాథోడ్ అండ్ ఇంకొకరు వచ్చేసి ఓ పిల్లగా వెంకటేష్ అనే సాంగ్ చేశారు కదా, మంజు నాగేశ్వర్ సంథింగ్ ఏదో నేమ్ ఉందన్నమాట. అయితే మరి ఈ ఫోక్ డాన్సర్స్ని ఎందుకు తీసుకొస్తున్నారు. చాలామంది ఉన్నారు కదా, గ్రూప్ బాయ్స్ కానీ లేదా పాత కంటెస్టెంట్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారు అనే దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి దాని మీద మీకు క్లారిటీ ఇస్తా. మరి ఆ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్లో ఉన్న డాన్సర్స్ని తీసుకుంటే వాళ్ళు ఎవరికీ తెలియదు, పెద్దగా ఫేమ్ ఉన్న వాళ్ళు కాదు. సో వాళ్ళు క్లిక్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్లన్నీ రీచింగ్ రావు, సో వ్యూస్ రావు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యూస్ రాకపోతే మనీ కూడా తగ్గిపోతుంది. సో 1000 వ్యూస్కి ఇంత అనే అమౌంట్ ఇస్తుంది కదా యూట్యూబ్. సో అట్లా అందుకని చెప్పి ఈ ఫోక్ డాన్సర్స్ని తీసుకొస్తారు. సో తీసుకురావడం వల్ల మళ్ళీ బెనిఫిట్ ఏంది బ్రో అంటవా. ఫోక్ డాన్సర్స్ అనేది చాలామందికి తెలుసు. ఇప్పుడు యూట్యూబ్లో చిన్న పిల్లల నుంచి ముసలవ్వల దాకా చాలామంది ఫోక్ సాంగ్స్ చూస్తారు. సో చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ముతుకోళ్ళు అందరూ చూస్తారనమాట. అయితే వాళ్ళు రావడం వల్ల వాళ్ళ సర్కిల్ ఏదైతే ఉంటారో వాళ్ళు కూడా వచ్చి షోస్ చూస్తారనమాట. ఈ రియాలిటీ షో చూడడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు రేటింగ్ అనేది పెరుగుతుంది. ప్లస్ ఒక ఫోక్ సాంగ్, హిట్ అయిన ఫోక్ సాంగ్ మళ్ళీ వచ్చి ఒక రియాలిటీ షోలో చేస్తే అది ఇన్ కేస్ ఒక 10 మిలియన్స్ 20 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి అనుకోండి. సో దాని అమౌంట్ ఎంత ఉంటుందో ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. అప్రాక్సిమేట్గా మనకి ఒక 1000 వ్యూస్కి గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఒక 40 రూపీస్ లేదా 50 రూపీస్ అనుకోండి. తక్కువలో తక్కువ 50 రూపీస్ వేసుకుంటే మనం ఒక సాంగ్ చూసాం ఆల్రెడీ. జానులరి గారు ఒక సాంగ్ అయితే చేశారనమాట షోలోకి వచ్చి. అదేంటంటే శనగ చేనులో నిలబడి అని ఒక సాంగ్ చేశారు కదా, దానికి 20 మిలియన్ ప్లస్ వ్యూస్ అయితే వచ్చాయి అనమాట. మరి 20 మిలియన్స్ అంటే 1000 వ్యూస్కి తక్కువ అమౌంట్ వేసుకున్నా కూడా, ఒక 50 రూపీస్ వేసుకున్నా కూడా అప్పుడు 20 మిలియన్ వ్యూస్కి ఎంత వస్తుందో ఒక్కసారి లెక్కేసుకోండి. అంటే నేనేం చెప్తున్నానంటే, ఒక సాంగ్ చేస్తే ఆ గూగుల్ యాడ్సెన్స్ నుంచి వచ్చే అమౌంట్ 20 మిలియన్స్కి తక్కువలో తక్కువ 10 lakhs నుంచి 30 lakhs ఈజీగా వస్తాయి అన్నమాట. అయితే నార్మల్గా వేరే కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, అంటే అభి మాస్టర్ కానివ్వండి, రాజు, సంకేత్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు రాజుకి ఫేమ్ ఉంది, అభి మాస్టర్కి ఫేమ్ ఉంది, సంకేత్కి ఫేమ్ ఉంది. ఓకే, వీళ్ళు చేసిన మహా అయితే ఒక్కొక్క సాంగ్ 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ వెళ్తుంది. సో దీని అమౌంట్ వేరే ఉంటుంది. ఒక్క సాంగ్, ఒక ఫోక్ సాంగ్ చేస్తే అది చాలా రీచింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఫోక్ని చాలామంది చూస్తారు. సో చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ చూస్తారు కాబట్టి సో రీచింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. వీళ్ళు 10 సాంగులు చేస్తే వచ్చే అమౌంట్ వీళ్ళు ఒక సాంగ్ చేస్తే ఇందులో వచ్చేస్తుంది అనమాట. 10 ఎపిసోడ్స్ ఎక్కడ, ఒకే ఎపిసోడ్లో 20 మిలియన్ వ్యూస్ ఎక్కడ. సో దాని గురించి అని చెప్పి ఈ ఫోక్ డాన్సర్స్ని రియాలిటీ షోలో తీసుకురావడం స్టార్ట్ చేశారనమాట. నాకైతే ఇట్లనే అనిపించింది. సో ఇదే ప్రాసెస్లో వెళ్తున్నారు వీళ్ళు అని చెప్పి నాకు అనిపించింది. మరి మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ చేయండి. నేను చెప్పింది నిజమైతే ఎస్ అని కామెంట్ చేయండి. ఫోక్ డాన్సర్స్ని అందుకు తీసుకొస్తున్నారు అనమాట. దీని మీద ఒక క్లారిటీ అయితే మీకు వచ్చింది అనుకుంటున్నా. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అని ఉంటుంది కదా కొంతమందికి. సో అలాంటి వాళ్ళు మన పేజ్ని ఫాలో అవ్వండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఉంటా మరి. థ్యాంక్ యూ.